మునక్కాయ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మునక్కాయ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం. అందుకు ఒక పెద్దవి మునక్కాయలు కట్ చేసుకున్నా, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1/2 కేజీ టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉల్లిగడ్డలు 2 మీడియం సైజు, కారు, ఎగ్స్, కొత్తిమీర. తయారీ విధానం: మునక్కాయలలో నీళ్ళు, ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. మూత వేసుకొని ఉడికించుకుందాం. ఇవి హాఫ్ ఉడికితే సరిపోతున్నాయి మునక్కాయలు. ఇవి దించి ఎగ్స్ అన్నిట్లో 4 వైపులా ఘాట్లు పెట్టుకుందాం. కొంచెం నూనె వేసుకొని కారం, ఉప్పు, పసుపు ఉడికించుకుని ఎగ్స్. ఎగ్స్ మంచిగా వేగినాయి కదా, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలకు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చెక్క 1 ఇంచు, 2 ఇలాచి, 4 లవంగం మొగ్గలు, జీలకర్ర 1 టీ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇది మంచిగా బంగారు కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు గ్రేవీ కోసము 1 స్పూను కొబ్బరి ముక్కలు, 1 స్పూను కాజు మిక్సీ పట్టుకుందాం. టమాటాలు కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. అదే మిక్సీ జార్. జింజర్ గార్లిక్ పేస్ట్ అది మంచిగా వేగినాక 1 స్పూన్ అంతా. వన్ టీ స్పూన్ పసుపు, మనం తీసుకున్న కాజు, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు 3 రెమ్మలు, మిక్సీ పట్టుకున్న 1/2 కేజీ టమాటాలు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని కొంచెం కలిసిచ్చుకుంటూ తిప్పిన. గ్రేవీ కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారము, అప్పుడు కూడా ఎగ్స్లో వేసుకున్నా కదా, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కూడా రుచికి తగ్గట్టుగా. ధనియా జీలకర్ర పౌడర్ 1.5 స్పూన్. నూనె మంచిగా ఇడిచింది కదా, 2 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఇప్పుడు మనం ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు, ఉడికించుకున్న ఎగ్స్, ఇది మంచిగా ఒక 5-6 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5-6 నిమిషాలు ఉడికింది. మంచిగా మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి నలుపుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఆకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.